కింగ్ నాగార్జున ఈ ఏడాది సోగ్గాడే చిన్ననాయన, ఊపిరి లాంటి సూపర్ హిట్స్తో ఫుల్ జోష్లో ఉన్నాడు. తర్వాత ఏ మూవీ చేస్తాడు అనుకుంటూ ఉండగా దర్శకేంద్రుడితో ఓం నమో వెంకటేశయ్య చేస్తున్నా అని ఆశ్చర్యపరిచాడు. హతిరామ్ బాబాగా ఫస్ట్ లుక్తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. ఈ మూవీ టీజర్ ఈరోజు రిలీజ్ చేశారు. ఓం నమో వెంకటేశయ్య అనగానే ఇది భక్తి చిత్రం అనుకుంటాం, కానీ టీజర్లో భక్తి భావాలు అక్కడక్కడ మాత్రమే కనిపించాయి. హతిరామ్ బాబాగా నాగ్ గుడి ముందు గ్రూప్తో కలిసి కత్తులు పట్టుకోవడం, పై పంచె విసిరి ఫైట్ చేయడం లాంటివి చూస్తే యాక్షన్ వెంకటేశయ్యలా అనిపిస్తుంది. జగపతి బాబుని డిఫరెంట్ గెటప్లో సీరియస్ మోడ్లో చూపిస్తే వెంకటేశ్వరుడిగా సౌరభ్ జైన్ని కూల్గా చూపించారు. అపర భక్తురాలు కృష్ణమ్మగా, దేవతగా అనుష్క 2 పాత్రలతో ఆకట్టుకునేలా కనిపించింది. ప్రజ్ఞా జైస్వాల్ని మాత్రం గ్లామర్ యాంగిల్లోనే చూపించారు. అనుష్క 2 క్యారెక్టర్స్ రివీల్ చేయడం ఈ టీజర్కే హైలైట్ అని చెప్పాలి. తుడిగా భగవన్ నామస్మరణ చేసే హతిరామ్ బాబా ఈ కొండపై ఎవరి మీద ఎగవాలంటూ తెలిసిన ఉగ్ర శ్రీనివాసమూర్తి సాక్షిగా, జ్వాలా నరసింహుని సాక్షిగా, 10,000 శేషుల పడగల బుసబుసల సాక్షిగా ఏం చేస్తానో చెప్పను అంటూ భారీ డైలాగ్ పేల్చాడు. టీజర్ని బట్టి ఇది భక్తి సినిమా అనే ఫీలింగ్ కంటే దేవుడి గుడి చుట్టూ తిరిగే యాక్షన్ డ్రామాలా ఉంటుంది అనిపిస్తుంది. అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయి కాంబోలో ఇలాంటి యాక్షన్ అంటే ఆశ్చర్యమే. మరి జనవరిలో పాటలు, ఫిబ్రవరి 10న సినిమా రిలీజ్ కాబోతున్నాయి. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.